ఆఫ్ఘనిస్తాన్తో ఆడే ఓడిఐ సిరీస్కి సంబంధించిన ఇండియా స్క్వాడ్ అనౌన్స్ అయింది. సరే క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ ఇవన్నీ మీకు తెలిసిందే, కనిపిస్తుంది స్క్రీన్ పైన. కంబ్యాక్ చేసింది ఎవరు? శ్రేయస్ సార్. రియలీ హ్యాపీ ఫర్ హిమ్, హీ షుడ్ బి దేర్. గ్రేట్ న్యూస్. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆల్సో బ్యాక్. రోకో బ్యాక్ ఇన్ ది ఓడిఐ సెటప్. ఎలాగో ఉంటారని తెలుసు. సబ్జెక్ట్ టు ఫిట్నెస్ క్లియరెన్స్ రోహిత్ శర్మ, అలాగే హార్దిక్ పాండ్యా కూడా. బ్యాక్ స్పాజం అని ఉన్నాయి కదా. వీళ్ళు కాకుండా నితీష్ కుమార్ రెడ్డిని కూడా తీసుకొచ్చారు స్క్వాడ్లోకి తిరిగి. మళ్ళీ అజిత్ అగర్కర్ గారు చెప్పడం ఏంటంటే బాగా ఇంప్రెస్ చేశాడు తన డెవలప్మెంట్ తోటి, తనని మేము ఎక్కువ అవకాశాలు ఇద్దాం అనుకుంటున్నాం. 2027 ఓడిఐ వరల్డ్ కప్ మా దృష్టిలో ఉంది, అక్కడ మంచి ప్లేయర్గా మారుతారని నమ్మకం ఉంది అంటున్నారు. గ్రేట్ న్యూస్. గుర్నూర్ బ్రార్ని కూడా పెట్టారు. 6'5" టాల్ ఫాస్ట్ బౌలర్. మరి ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నారు, సౌత్ ఆఫ్రికాని దృష్టిలో పెట్టుకుంటున్నారు. అంత పొడుగ్గా ఉంటే బాల్ చక్కగా బౌన్సే క్యారీ అవ్వాలి కదా, పేస్ ఉంటే. అందుకు తెచ్చారనిపిస్తోంది. ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్, మరి భువనేశ్వర్ కుమార్ ఇంత బాగా పర్ఫామ్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఓడిఐలో తిరిగి రీకాల్ ఇవ్వట్లేదు, తనకు కాల్ అప్ ఇవ్వట్లేదు అని నన్ను అడిగితే ఐ థింక్ T20Iలో వస్తాడనిపిస్తోంది. వస్తే బాగుంటుంది కూడా ఇంత బాగా పర్ఫామ్ చేసిన తర్వాత.